నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఒకసారి గెలిచి 5 ఏళ్లుగా సర్పంచ్గా పనిచేసిన వాళ్ళు మళ్ళీ పోటీ చేయాలని, పదవి దక్కించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. రాజకీయాల్లో రాణించాలి అనుకోవడం సహజం కూడా. కానీ ఆ మాజీ సర్పంచ్ మాత్రం వద్దు బాబోయ్ ఈ పదవి అంటున్నారు. మళ్ళీ పోటీ చేస్తే బతుకు ఆగమవ్వడం ఖాయమంటున్నారు. గ్రామాల్లో పోటీకి ఎవరు కూడా ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. పోటీ చేయొద్దని కుటుంబీకుల వారిని వాదిస్తున్నారు కూడా. దీంతో బరిలో దిగేందుకు అటు యువకులు సైతం ఇటు మాజీ సర్పంచులు పునరాలోచన చేస్తున్నారు. సర్పంచ్ పోటీకి ఖర్చు సుమారు 1,00,000కు పైమాటి ఉంటుంది. అయితే గతంలో బిల్లులు రాకపోవడంతో కొందరు సర్పంచులు అప్పులు చేసి ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి కదా. ఒకప్పుడు గ్రామ రాజకీయాలు ఎంతో హుందాగా ఉండేవి. గ్రామ సర్పంచ్ అంటే గౌరవం ఉండేది. ప్రజల అవసరాలు పరమావధిగా నీతి నిజాయితీతో గ్రామ పాలన జరిగేది. మంచి అభ్యర్థిని చూసి ఎన్నుకునే సాంప్రదాయం ఉండేది. సాదాసీదాగా ఎన్నికలు జరిగేవి. హంగు ఆర్భాటాలు ఉండేవి కావు. సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం దూరం నుంచి ఉండేది. అభ్యర్థుల ఖరారు విషయంలో పార్టీలు పట్టించుకునేవి కాదు. ఓట్ల కోసం తాయిలాలు ఉండేవి కావు. ఇలా గ్రామాల్లో స్వచ్ఛమైన పారదర్శకమైన రాజకీయాలు జరిగేవి. కానీ నేడు పరిస్థితి తారుమారైంది. గ్రామాల్లో రాజకీయం రంకెలేస్తుంది. రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యం కోసం గ్రామాల్లో చిచ్చు రేపుతున్నాయి. ప్రశాంతమైన పల్లెల్లో రాజకీయ కక్షలు మంటలు పుట్టిస్తున్నాయి. పదవుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఖర్చుకు వెనకాడడం లేదు. అప్పులు చేసి కొంప కొల్లేరు చేసుకుంటున్నారు. ఆధిపత్య ధోరణి ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుంది. 5 ఏళ్ల పదవి కోసం ఆస్తులను అమ్ముకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇలా దాదాపు 15 ఏళ్లుగా పల్లె రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నాయి. గ్రామానికి ప్రథమ పౌరునిగా దక్కాల్సిన గౌరవం రాజకీయ కొట్లాటలతో దిగజారిపోతుంది. ఇటీవలే పదవి వ్యామోహం విపరీతంగా పెరిగిపోయింది. సర్పంచ్ పదవి కోసం లక్షల్లో ఖర్చులు పెడుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలో ₹1,00,00,000 పైనే ఖర్చు చేస్తున్నారు. గత ఎన్నికల వరకు ఉన్నటువంటి ఈ ట్రెండ్ కాస్త మారినట్లుగా కనిపిస్తుంది. కాస్ట్లీ ఎలక్షన్ కావడంతో పోటీ చేయడానికి భయపడుతున్నారు. గత పర్యాయం సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందిన అనేక మంది అప్పుల పాలయ్యారు. ఉన్న ఆస్తులను అమ్ముకున్నారు. నేటికి అప్పుల ఊబిలో నుంచి ఇంకా తేరుకోవడం లేదు. సర్పంచ్గా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు నిధులు రాక తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు తోడై అప్పులలో కూరుకుపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఏకంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఆత్మహత్యా యత్నం చేశారు. అప్పులు తీర్చలేక ప్రైవేటుగా పనుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా 80%కు పైగా మాజీ సర్పంచులు ఆర్థికంగా నష్టపోయిన వారే. దీంతో మాజీ సర్పంచులు ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగానే ఉంటున్నారు. రిజర్వేషన్లు కలిసొచ్చినప్పటికీ పాత అప్పులు ఒకవైపు, ప్రభుత్వ సహకారం లేకపోవడం మరోవైపుతో ఈ సర్పంచ్ పదవి వద్దుబాబు అనేటువంటి ధోరణిలో ఉన్నట్టున్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా సర్పంచ్ పదవికి పోటీ చేయొద్దని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మాజీ సర్పంచులు దాదాపుగా ఎక్కువ మంది రాజకీయాలకే స్వస్తి చెప్పి సొంత పనుల్లో పడిపోతున్నారు. సర్పంచ్ ఎన్నికలంటే ఆషామాషి కాదు. రాజకీయ పార్టీలు తమ అస్తిత్వం కోసం గ్రామాల్లోని అమాయకులను బలి పశువులుగా నిలబెడుతున్నాయి. తమ మద్దతు ఉంటుందంటూ చెబుతూనే లక్షలు ఖర్చు చేయిస్తున్నారు. ఎలాంటి రాజకీయ గుర్తులు లేకుండా, పార్టీల బీఫామ్లో లేకుండా స్వతంత్రులుగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తెర వెనుక మాత్రం తమ పార్టీ అభ్యర్థంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. రంగంలోకి దిగాక ఇక గెలుపు కోసం అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు. అతి చిన్న గ్రామం కూడా 20 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు చేస్తున్నారంటే ఎన్నికలు ఎంత కాస్ట్లీగా మారాయో అర్థమవుతుంది. ఇక మేజర్ గ్రామ పంచాయతీలో ₹1,00,00,000 నుంచి ₹3,00,00,000 వరకు ఖర్చు చేస్తున్నారు. వచ్చే ఆదాయం ఏమీ లేనప్పటికీ తమ ఆర్భాటాలను ప్రదర్శించుకునేందుకు భారీ ఖర్చు చేసి కుదేలవుతున్నారు. ఒకసారి గెలుపొందిన సర్పంచ్ మరోసారి గెలవడం అనేది అరుదుగా జరుగుతుంది. సర్పంచ్ పదవి కాలం పూర్తయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వదు. అలాంటి పదవి కోసం డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్పంచ్గా గెలుపొందిన తర్వాత గ్రామాల్లో తమ హోదాను చూపించుకునేందుకు లక్షల్లో విలువైనటువంటి కారు కొనడం, వెంట నలుగురిని వేసుకోవడం, రోజు విందు వినోదాలు, ఇలాగా లెక్కలేని ఖర్చులతో 5 ఏళ్లలో లేవలేని స్థితిలో అప్పులు పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో ఇలా సర్పంచులు పోటీ చేసి నేడు పని పాట లేకుండా ఆర్థికంగా నష్టపోయిన వారిని చూసి
యువత కూడా పోటీకి ముందుకు రావడం లేదు. ఖర్చులపైన నియంత్రణ రేఖ గీసిన ఎన్నికల కమిషన్ ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదు. అభ్యర్థులు చూపించే కాకి లెక్కలే నిజమని నమ్మేస్తుంది.